గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు గ్రూప్ 1 ప్రిలిమినరీలోని సెకండ్ పేపర్లో ఉన్నటువంటి సోషల్ ఇంటెలిజెన్సీ అనే దాని గురించి చూద్దాం. మనం ఎమోషనల్ ఇంటెలిజెన్సీ చదివేటప్పుడు కూడా 2 పాయింట్స్ చెప్పుకున్నాం. ఒకటి సెల్ఫ్ అవేర్నెస్ అన్నాం, రెండవది సోషల్ అవేర్నెస్ అన్నాం. సోషల్ అవేర్నెస్ గురించి చెప్పేటప్పుడు మనం చెప్పాం, సోషల్ అవేర్నెస్ కలిగిన వ్యక్తి తన ఉద్యోగులు, సహచరులు, అధీనులు, పైవారి అందరితోనూ సరైనటువంటి సంబంధాలని నెలకొల్పుతాడు అని. ఇప్పుడు ఇక్కడ కూడా మనం చెప్పే టాపిక్ అదే, సోషల్ ఇంటెలిజెన్సీ అంటే తెలుగులో సాంఘిక ప్రజ్ఞ. సాంఘిక ప్రజ్ఞ కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారు, వాళ్ళల్లో కనిపించే లక్షణాలు ఏంటి, వాటిని ఎలా అభివృద్ధి చేసుకోవాలి. ఈ పాఠాన్ని ఏ కాంటెక్స్ట్లో చదవాలంటే, రేపు ఒక అధికారిగా నీవు డిఫరెంట్ స్టేజెస్లో మీ ఎంటైర్ లైఫ్ స్పాన్లో నియమించబడతారు. ప్రభుత్వ అధికారి అంటేనే ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. ప్రజా లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పథకాలను కానీ ప్రభుత్వ లక్ష్యాలను కానీ ప్రజలకు చేరేసేలాగా ఉండాలి. ఆ క్రమంలో అనేక మంది ప్రజలతో, ప్రజా నాయకులతో, అలాగే ఒత్తిడి సమూహాలతో, ప్రెషర్ గ్రూప్స్ అంటాం ఇంగ్లీష్లో, వీళ్ళందరితోనూ మీట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంటుంది. అలాంటప్పుడు కొంతమంది సక్సెస్ఫుల్ ఆఫీసర్స్ అవుతారు, కొంతమంది ఫెయిల్యూర్ ఆఫీసర్స్ అవుతారు. ఎందుకు అవుతారు అంటే, మన గత పాఠాల్లో చెప్పుకున్నటువంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత ముఖ్యమో, అది దానికి దోహదపడే, దానిలోని ఒక డైమెన్షన్గా గుర్తించబడే సోషల్ ఇంటెలిజెన్సీ కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఇప్పుడు ఈ సాంఘిక ప్రజ్ఞ అంటే ఏమిటి? దీనిలో మొదటి లక్షణం, ఒక వ్యక్తిలో సాంఘిక ప్రజ్ఞ ఉందా లేదా అనే దాన్ని చూస్తే, నాలెడ్జ్ ఆఫ్ సోషల్ రోల్స్, నార్మ్స్, రూల్స్ ఎట్సెట్రా. ఏంటిది నాలెడ్జ్ ఆఫ్ సోషల్ రోల్స్? సో సమాజములో విభిన్న పాత్రలు ఉంటాయి. ఒక వ్యక్తి సామాజికంగా ఇంట్లో కుటుంబీకుడుగా ఉంటాడు, అలాగే బంధువుల్లో ఒక బంధువుగా ఉంటాడు, అలాగే ఒక అసోసియేషన్లో సభ్యుడిగా ఉంటాడు, ప్రభుత్వంలో ఉద్యోగిగా ఉంటాడు, ఒక ఒత్తిడి సమూహపు నాయకుడిగా ఉండొచ్చు. ఇలా వివిధ రోల్స్ అనేవి సమాజంలో ఉంటాయి. వాటి గురించి అవగాహన కలిగి ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒక పెళ్ళి జరుగుతుంది అనుకోండి. కొంతమంది వ్యక్తులు ఆ పెళ్ళికి డైరెక్ట్గా సంబంధం లేకపోయినా వివిధ సన్నివేశాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటూ అందరినీ కలుపుకుంటూ ఉంటుంటారు. ఉదాహరణకు వాళ్ళు భోజనానికి పోతా, నలుగురిని పదని భోజనానికి పోదాం అంటారు. అదే కొంతమంది ఏకలింగంస్ అంటారు, అంటే సోషల్ ఇంటెలిజెన్సీ తక్కువ ఉండేవాళ్ళు. ఎవరిని ఏం పట్టించుకోరు, పెళ్ళికి వచ్చామా, అక్షంతలు వేసామా, తిన్నామా అని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ సోషల్ ఇంటెలిజెన్సీ అనేది ఒక చిన్న ఉదాహరణతో గుర్తుపెట్టుకుంటే, ఆ వ్యక్తిలో సోషల్ ఇంటెలిజెన్సీ స్థాయిలను ఎలా గుర్తించవచ్చు అనే దాన్ని బట్టి అతను ఆ పెళ్ళికి కేవలం ఒక సభ్యుడిగా వెళ్ళటమే కాదు, మిగతా ఫ్రెండ్స్ సమూహాల్లో కలుస్తాడు, ఆ పెళ్లి కొడుకు బంధువుల వాళ్ళని పలకరిస్తుంటాడు, పెళ్లి కూతురు వైపు వాళ్ళని పలకరిస్తుంటాడు. టోటల్గా వివాహ ప్రక్రియ అంతా తనదే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఒక విధంగా చెప్పాలి అంటే, ఇలా చేయగలిగే వ్యక్తులకి మొత్తం సమాజంలో ఉండే రోల్స్, పాత్రలు, కట్టుబాట్లు, నామ్స్, అలాగే నియమాలు, రూల్స్ ఇలాంటివన్నీ కూడా స్పష్టమైన అవగాహన ఉంటుంది. అందువల్లే సమాజంలో కొంతమంది పెద్ద మనుషులుగా గుర్తించబడతారు. ఎవరా పెద్ద మనిషి అని మనం చూస్తే, డబ్బుతో రాదు పెద్ద మనిషి తనం, వారసత్వంతో రాదు పెద్ద మనిషి తనం. సో ఆ ఎల్డర్మెన్షిప్ ఏదైతే ఉందో దానికి కారణం ఏంటంటే, సమాజంలో ఉండే వివిధ రోల్స్ గురించి పూర్తి అవగాహన కలిగి ఉంటాడు. ఎప్పుడు సమాజ సభ్యులు ఎలా వ్యవహరించాలో ఆదర్శనీయంగా మార్గదర్శకాన్ని ఇస్తాడు. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సమాజంలో కలిసిపోతూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక అధికారిగా ఉన్నారు. అధికారిగా ఉన్నప్పుడు మీ కార్యాలయంలో వాళ్ళు ఏదో ఒక పండగ సందర్భంలో పూజ చేసుకున్నారు. నీకు ఆ దేవుడి మీదో ఆ పూజ మీదో నమ్మకం లేదు. అయినా సరే సామాజిక బంధాలను విస్తరించే క్రమంలో వాళ్ళ యొక్క కట్టుబాట్లను కానీ వాళ్ళ సెంటిమెంట్లను కానీ మనం గౌరవించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆ సమాజము అలియాస్ మన కార్యాలయం అయితే కార్యాలయం చేత
యాక్సెప్టెన్స్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ నీకు సోషల్ ఇంటెలిజెన్సీ వల్ల ఏమిటి లాభము అంటే సోషల్ యాక్సెప్టెన్స్ ఎక్కువ అవుతుంది నీకు. కొంతమంది ఎంత మంచివాళ్ళైనా ఈ సోషల్ ఇంటెలిజెన్సీ లేక నలుగురి చేత ఆమోదించబడరు. వాడి బొంద తెలివైనవాడే కానీ ఎవరితో కలవడరా అంటారు. ఎందుకంటారు? దిస్ ఇస్ ద రీజన్. కాబట్టి సోషల్ ఇంటెలిజెన్సీ ఉండే వ్యక్తుల్లో మరొకసారి రిపీట్ చేస్తున్నాను, సోషల్ రోల్స్ మీద అవగాహన ఉంటుంది, నామ్స్ మీద అవగాహన ఉంటుంది, రూల్స్ మీద అవగాహన ఉంటుంది, ఉమ్మడి సెంటిమెంట్ల మీద కూడా అవగాహన ఉంటుంది. దాన్ని గౌరవిస్తారు, దాన్ని పాటింపజేస్తారు, నలుగురితో కలిసి ఉంటారు. కాబట్టి అది సోషల్ ఇంటెలిజెన్స్లో ఫస్ట్ పాయింట్. ఇక రెండో దానికి వస్తే గుడ్ కన్వర్సేషన్ స్కిల్స్. ఇది ఒకటి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొంతమందిని మీరు అబ్జర్వ్ చేస్తే కొత్త అని లేకుండా పాత అని లేకుండా ఎవరితో అయినా ఇలా కలిసిపోయి మాట్లాడేస్తుంటారు. మనకు అక్కడే తెలిసిపోద్ది. కొంతమందిని చూస్తే తూ నా బొడ్డు అంటారు చూడండి, నన్ను అంటుకోవద్దు, టచ్ మీ నాట్ అన్నట్టుగా మొత్తం మీద దూరం మెయింటైన్ చేస్తుంటారు. ఈవెన్ ఇంట్లో వాళ్ళతో కూడా ముక్తసరిగా మాట్లాడతారు. కార్యాలయంలో వాళ్ళతో కూడా సరైన వ్యవహార శైలి ఉండదు. దానివల్ల ఏం కోల్పోతామంటే మనం చెప్పుకున్నాం, సామాజిక పరమైన మద్దతు లేనిదే, కార్యాలయంలో ఇతర ఉద్యోగుల మద్దతు లేనిదే ఏ అధికారి ఏ వ్యక్తి కూడా రాణించలేడు అని లాస్ట్ పాఠాల్లో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అదే పాయింట్లో మనం చూసినట్లయితే సోషల్ ఇంటెలిజెన్సీ ఉండే వ్యక్తి అవతల వ్యక్తి మంచోడా చెడ్డోడా, తెలివైనోడా తెలివి తక్కువవాడా, దుష్ట స్వభావం కలిగినవాడా, ఇలాంటివి ఏం పట్టించుకోరు. సందర్భోచితంగా అందరితోనూ వాళ్ళ స్థాయిల్లో మాట్లాడుతూనే ఉంటారు. చివరికి వాళ్ళు ఎంతో చక్కగా చిన్నపిల్లలతో కూడా మాట్లాడగలుగుతారు, వృద్ధులతో మాట్లాడగలుగుతారు. అంటే ఎవరికైతే సోషల్ ఇంటెలిజెన్సీ బాగా ఉంటుందో, ఇందాకే మనం చెప్పుకున్నాం, వివిధ రూల్స్ నామ్స్ సెంటిమెంట్స్ తెలుసు కాబట్టి ఎవరితో ఎలా ఉండాలో వాళ్ళకి ఈజీగా అర్థమైపోద్ది. అందుకనే ఆ క్యారెక్టర్ ఏంటి అంటే వైడ్ వెరైటీ ఆఫ్ పీపుల్తో, పెద్ద సంఖ్య విభిన్నమైనటువంటి ప్రజలతో కూడా వీళ్ళు గుడ్ కన్వర్సేషన్ స్కిల్స్ని కలిగి ఉంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి మనకి ఆ వ్యక్తిలో సోషల్ ఇంటెలిజెన్సీ ఉందా లేదా అనే దాన్ని అంచనా వేసే క్రమంలో ఈ పాయింట్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. అలాగే గుడ్ లిజనింగ్ స్కిల్స్. ఇక్కడ మీకు ఆబ్జెక్టివ్ బిట్ ఏంటి అంటే సోషల్ ఇంటెలిజెన్సీకి దారి తీసేది ఏది, లేదా సోషల్ ఇంటెలిజెన్సీ లక్షణం ఏది, లక్షణం కానిదేది అని అడుగుతారండి. ఇక్కడ చూస్తే గుడ్ లిజనింగ్ స్కిల్స్, వీళ్ళు మాట్లాడటమే కాదు, వీళ్ళలో ఉండే గొప్పతనం ఏంటంటే అవతల వాళ్ళు చెప్పేది వింటారు. వినటం అనేది చాలా పవర్ఫుల్ స్కిల్ అండి, పవర్ఫుల్ ఎనర్జీ. ఎందుకు అంటే మనందరిలో చాలామందిలో వినే గుణం ఉండదు, కొంతమందికి చెప్పే గుణం ఉంటుంది, కొంతమంది కేవలం వింటానే ఉంటారు, చెప్పరు. కానీ సోషల్ ఇంటెలిజెన్సీ బలంగా ఉన్న వ్యక్తుల్లో వినటం కూడా ఒక కళ. వినటం ద్వారా వీళ్ళు ఏం పొందుతారు? మొట్టమొదట అవతల వ్యక్తిని అవగాహన చేసుకుంటారు. రెండోది అవతల వ్యక్తి నుంచి నాలెడ్జ్ పొందుతారు. మూడోది అవతల వ్యక్తి యొక్క సెంటిమెంట్లు, నామ్స్, కట్టుబాట్లు లాంటివి అవగాహన చేసుకోగలుగుతారు. సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే తెలియకుండానే అవతల వ్యక్తి యాక్సెప్టెన్స్ ఇస్తాడు నీ అథారిటీకి, మీ అధికారానికి. ఉదాహరణకు మన వృద్ధులు ఉంటారు, మీరు అబ్జర్వ్ చేయండి, వాడు మంచోడు రా అని ఒకళ్ళకి సర్టిఫై చేస్తారు. ఎవడబ్బా నువ్వు వెతికితే ఆ వృద్ధుడు చెప్పే మాటలు ఎవరైతే బాగా వింటున్నారో వానికి వాళ్ళు సర్టిఫై చేస్తున్నారు. అలాంటి ఏదైనా క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క భావాలకి ఈ వృద్ధులు కూడా వాల్యూ ఇస్తారు. తాత నేను చెప్పింది నేను అంటే, అరే నువ్వు చెప్తే వింటాను రా అంటాడు. అంటే ఇన్ అదర్ వర్డ్స్, మనం ఎప్పుడైతే ఎదురు వాళ్ళ మాటలు వింటున్నామో వాళ్ళ మనసుని చొరగొంటామో, అంటే పొందుతామో. అదేవిధంగా ఇప్పుడు ఇది కార్యాలయం లెవెల్స్కి వచ్చేసేయండి. కార్యాలయం లెవెల్స్కి వచ్చినప్పుడు నువ్వు పై అధికారివే కావచ్చు, నువ్వు ఆజ్ఞలు ఇవ్వవచ్చు, నీ అధికారంతో వాళ్ళని కట్టు నియంత్రణ చేయొచ్చు. కానీ వాళ్ళ దగ్గర అభిమానం పొందాలి అంటే వాళ్ళని కూడా ఒక నాలెడ్జ్ రిసోర్స్గా చూడాలి. చూసినప్పుడు వాళ్ళు చెప్పే భావాలు ఏమిటి అనేది మనకు రీచ్ అవుతుంది. అవి రీచ్ అయినప్పుడు మాత్రమే వాళ్ళ గురించి అర్థం చేసుకుంటాం. అదే కదా ఎమోషనల్ ఇంటెలిజెన్సీ అనే దాంట్లో సోషల్ అవేర్నెస్ అనే పదంలో మనం చెప్పింది. అందువలన ఎవరికైతే సోషల్ ఇంటెలిజెన్సీ ఉంటుందో దే హ్యావ్ వెరీ 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 గుడ్ కమ్యూనికేషన్ లిజనింగ్ స్కిల్స్.
చక్కగా వింటారు. వినటం ద్వారా ఇందాకే చెప్పాను అనేక బెనిఫిట్స్ ఉంటాయి. అన్నిటినీ మించి అవతల వాళ్ళు నీకు యాక్సెప్టెన్స్ ఇస్తారు. ఆ యాక్సెప్టెన్స్ అనేది చాలా పవర్ఫుల్. ఓకే, జోన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అని మేనేజ్మెంట్లో ఉంటుంది. మనం దాని పరిధిని కనుక పొందలేకపోతే, అర్థం చేసుకోలేకపోతే తిరస్కరణ వస్తుంది. కాబట్టి ఎంతసేపు చెప్పే విధంగానే ఉండడు, వినే విధంగా కూడా ఉంటాడు. అది కూడా గుడ్ లిజనింగ్ స్కిల్స్ అంటాం. ఇక తర్వాత నో హౌ టు అట్రాక్ట్ అదర్స్. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. కొంతమంది అంటారు మేము పెదరాయిళ్ళం, మాకు తెలిసింది ముక్కుసూటిగా మాట్లాడటం అంటారు. తప్పండి. ముక్కుసూటిగా మాట్లాడే వాళ్ళు సోషల్ ఇంటెలిజెన్సీ లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఓకే, అలా ఉండకూడదు. ఎంతసేపు మనం ఎదుటి వాళ్ళ మీద అధికారాన్ని పొందాలి అంటే ఇందాక వినటం లాగానే వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు రాజకీయం ఉందనుకోండి, మనం మన వాదనలు చేస్తుంటాం. ఆ చేసే క్రమంలో అవతల వాళ్ళని అట్రాక్ట్ చేయాలనే లక్ష్యం లేకపోతే నువ్వు గెలవాలనే తపంతో వాదన చేస్తావు. అందుకే చాలామంది అంటారు వాదించేవాడు 10 మంది మెప్పు పొందలేరు అని. ఎందుకంటే నీ వాదంతో ఏకీభవించే వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఏకీభవించని వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇక్కడ కూడా అదే. ఇక్కడ ఆర్గ్యుమెంట్ అనేది ఎక్కువ ఉండకూడదు. సో నో హౌ టు అట్రాక్ట్. అవతల వాళ్ళకి సినిమాలు ఇష్టమా, అవతల వాళ్ళకి రాజకీయాలు ఇష్టమా, అవతల వాళ్ళు తిండి గురించి మాట్లాడితే బాగా ఇంట్రెస్ట్ చూపుతారా, అవతల వాళ్ళు పరిపాలనా విషయాల గురించి మాట్లాడితే ఇంట్రెస్ట్ చూపుతారా అని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకి ఇష్టమైన విషయాలకి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే దే నో హౌ టు అట్రాక్ట్ ది అదర్స్. అలా ఇచ్చేవాళ్ళు అవతల వాళ్ళని ఆకర్షిస్తారు. కాలక్రమేణా తమ యొక్క యాక్సెప్టెన్స్ని పొందుతారు. అంటే తమ యొక్క పరిధిలోకి వాళ్ళని పికప్ చేసుకోగలుగుతారు. అదే ఇక్కడ ఉండాల్సింది. ఒక పరిపాలకుడికి ఉండాల్సిన మానసిక సామర్థ్యం హౌ టు అట్రాక్ట్ ది అదర్స్. అంటే ఇక్కడ రూల్స్ని పాటించొద్దు, పాటించండి అని నేను అంటలేదండి. తప్పనిసరిగా రూల్స్ని పాటిస్తూనే విత్ ఇన్ దట్ రూల్. అంటే ఒక క్వశ్చన్ వేస్తారు, అవతల వాళ్ళని అట్రాక్ట్ చేసేందుకు మనం రూల్స్ని బియాండ్ వెళ్ళొచ్చా అని. నేను దాని గురించి చెప్పట్లేదు. మనం ఉద్యోగులుగా తప్పనిసరిగా రూల్స్ని అతిక్రమించకూడదు. ఓకే, అయితే ఆ రూల్ని అతిక్రమించకుండా కూడా అవతల వాళ్ళకి ఎలా చెప్తే నచ్చుతుంది అనేది గమనించుకుని అలా మనం భావాలను వ్యక్తం చేయొచ్చు కదా. అందువలన ఇక్కడ ఈ సోషల్ ఇంటెలిజెన్సీ బలంగా ఉన్న వ్యక్తుల్లో దే నో హౌ టు అట్రాక్ట్ ది అదర్స్. అంటే ఇతరులని ఎలా అట్రాక్ట్ చేయాలో బాగా తెలుస్తుంది. అలాగే సోషల్ సెల్ఫ్ ఎఫికసీ అంటారు. ఈ సోషల్ సెల్ఫ్ ఎఫికసీ అనగానేమి అడగవచ్చు. ఈ సోషల్ ఇంటెలిజెన్సీ ఉన్నవాళ్ళు సోషల్ సెల్ఫ్ ఎఫికసీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటి సోషల్ సెల్ఫ్ ఎఫికసీ? ఇందాకే చెప్పాను, ఎవరితో అయినా సర్దుబాటు చేసుకోగలగటం, ఎవరితో అయినా సౌకర్యవంతంగా ఉండటం. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఇతరులు కొంతమంది కలిసినప్పుడు మీరు ఎన్నిసార్లు డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యారు? చాలాసార్లు ఫీల్ అయి ఉంటారు. అంతేందుకు మన అమ్మో, నాన్నో, అమ్మో, తమ్ముడో, చెల్లో, అక్కో, పెద్దగా ఆలోచించక్కర్లేదు. ఏదైనా వాళ్ళతో ఒక సంఘర్షణో విభేదమో వచ్చింది అనుకోండి, మనం ఒక 2-3 రోజుల పాటు వాళ్ళని కలవటాన్ని సౌకర్యవంతంగా భావించలేం. సోషల్ సెల్ఫ్ ఎఫికసీ ఉండే వాళ్ళలో 2 లక్షణాలు ఉంటాయి. దే ఆర్ కంఫర్టబుల్ విత్ ఆల్ ద పీపుల్. శత్రువుని కూడా ఎరా బాబా, ఎరా అన్నాయి అనుకుంటూ పలకరించేస్తారు. అలా పలకరించడం వల్ల వాళ్ళు ఎలా కనపడుతుంటారంటే మిగతా సమాజానికి చాలా ఆత్మవిశ్వాసిలాగా కనపడతారు. లుక్ లైక్ ఏ సెల్ఫ్ కాన్ఫిడెంట్ పర్సన్. ఎందుకంటే చూడండి, మనకి పడని వాళ్ళు, మనకి ఇబ్బంది కలిగించే వాళ్ళని చూడగానే మనలో ఒక రకమైన కోపం, నెగిటివ్ వైబ్రేషన్స్ బాడీలోంచి వస్తాయి. లేదా వాళ్ళని అవాయిడెన్స్, దూరంగా వెళ్ళిపోవాలని చూస్తాం. ఆ క్రమంలో ఆ ఎకో సిస్టంలో, ఆ ఎన్విరాన్మెంట్లో నువ్వు ఎలా కనపడతావు అంటే దూరంగా వెళ్ళిపోయావు అనుకో, అరే వీడికి కాన్ఫిడెన్స్ లేదురా, వాడి శత్రువు రాగానే వెళ్ళిపోయాడు అనుకుంటారు. ఓకే, లేదు వాడు వచ్చినా సరే నవ్వుతూ మిగతా ఎకో సిస్టంలో ఏమాత్రం తేడా లేకుండా ప్రవర్తిస్తే వాడినే సెల్ఫ్ కాన్ఫిడెంట్ అంటారు. ఉదాహరణకి మీరు పరీక్ష రాస్తున్నారు, రాసేటప్పుడు చివరి రోజులు వస్తున్న కొద్దీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది మీ బాడీని బట్టి చెప్పేయచ్చు, మీ మాటల తీరుని బట్టి చెప్పేయచ్చు, మీ యొక్క హావభావాలను బట్టి కూడా చెప్పేయచ్చు. కాబట్టి ఇక్కడ సోషల్ ఇంటెలిజెన్సీ ఉండేవాళ్ళు సోషల్ ఎన్విరాన్మెంట్లో, ఇందాక పరీక్ష అని జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రైట్, సోషల్ ఎన్విరాన్మెంట్లో దే ఆర్ కంఫర్టబుల్ విత్ ఆల్ ద పీపుల్ అండ్ లుక్స్ లైక్ ఎ సెల్ఫ్ కాన్ఫిడెంట్.
ఓకే, కాబట్టి ఈ విధంగా ఈ సోషల్ సెల్ఫ్ ఎఫికసీ బిట్లో కూడా అడగవచ్చు. సోషల్ సెల్ఫ్ ఎఫికసీ అనగానేమి అని, కంఫర్టబుల్ విత్ ఆల్ ద పీపుల్ అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే మేనేజరల్ స్కిల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మేనేజరల్ స్కిల్స్ అంటే ఏంటండి? మేనేజ్మెంట్ అంటేనే గెట్టింగ్ థింగ్స్ డన్, పనులు జరిగేట్లు చూడటం. డూయింగ్ థింగ్స్ ఈజ్ నాట్ ద క్రైటీరియా ఆర్ ది హైట్స్ ఆఫ్ ది మేనేజ్మెంట్. గెట్టింగ్ థింగ్స్ డన్, పనులు జరిగేట్లు చూడటమే మేనేజ్మెంట్. ఈ స్కిల్స్ అంటే అవతల వాళ్ళతో పనులు జరిపేట్లు చేయించగలుగుతారు. ఇప్పుడు దాన్ని మన ఆఫీస్లోనే కొంతమంది ఉంటారు, ఆ అధికారి దగ్గరికి వెళ్తే నో అని చెప్పలేమురా మనము అనుకుంటుంటారు సబార్డినేట్స్. నో అని చెప్పాలనుకుని వెళ్ళినా సరే చెప్పలేని పరిస్థితిలో మాట్లాడుతూ ఉంటాడు ఆ అధికారి. దానివల్ల ఏమిటంటే అతనిలో ఈ మేనేజరల్ స్కిల్స్ ఉన్నాయన్నమాట. అంటే అలా చెప్పేటప్పుడు, ఆ అధికారి ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు తన ఉద్యోగులు కావచ్చు, అధీనులు కావచ్చు, వీళ్ళందరితో ఉన్నటువంటి వాళ్ళ సెంటిమెంట్లు, నామ్స్, వాళ్ళ ఇష్టాలు, అయిష్టాలు ఇవన్నీ గమనించుకుంటూ వాటన్నిటినీ బిల్డ్ చేసుకుంటూ వ్యవహరించడమే ఈ సోషల్ ఇంటెలిజెన్స్. కాబట్టి